అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ ధీరసార్ గారి ఆదేశాల మేరకు మన మదనపల్లి టౌన్లో జరిగే దొంగతనాల గురించి స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. మా డిఎస్పీ సార్ మహేంద్ర సార్ గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐస్ తర్వాత మేము తర్వాత సిసిఎస్ వాళ్ళు కలిసి ఒక టీమ్గా ఏర్పడి గత కొన్ని రోజులుగా దొంగతనాలు చేసినట్టు ఒక దొంగ యొక్క సమాచారం రావడంతో మేము ఈరోజు అమ్మచేరు మెట్ట దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఒక వ్యక్తి పోలీసు వాళ్ళు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని మేము కొద్ది దూరం వెంబడించి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ వ్యక్తి పూర్తి వివరాలు విచారించినప్పుడు అతను పసుపురెడ్డి సాయి కుమార్ అని alias సాయి నితిన్ అని చెప్పేసి ఇతని పేరు. ఇతను తనకల్లు మండలం అయితే మదనపల్లిలో కూడా ఉంటున్నాడు. ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. మేము ఇతని క్రైమ్ రికార్డ్స్ వెరిఫై చేసినప్పుడు సుమారుగా 27 కేసులు ఉన్నాయి. ఇతను మన జిల్లాలోనే కాకుండా మదనపల్లి జిల్లాలోనే కాకుండా అనంతపురము, కర్నూలు, తిరుపతి జిల్లాలో ఉన్నాయి. తిరుపతిలో ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టేసి సుమారుగా 1 సంవత్సరంలో జైల్లోనే ఉన్నాడు. రీసెంట్గా మదనపల్లి టౌన్ కూడా ఇతను దొంగతనాలు చేసినట్టుగా మాకు ఎవిడెన్సెస్ క్లూస్ ఉండడం వల్ల ఇతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి మేము నీరుగట్టువారిపల్లి, తర్వాత రెడ్డిస్ కాలనీలో, తర్వాత రామరెడ్డి లేఅవుట్లో జరిగిన 3 దొంగతనాల్లో సుమారుగా 320 గ్రాముల బంగారాన్ని మేము 3 కేసులు రికవర్ చేయడం జరిగింది. తర్వాత అతని గురించి దొంగతనం చేసి వచ్చిన వాడిన డబ్బు ద్వారా కొన్న యాపిల్ ఐఫోన్, తర్వాత దొంగతనం వాడిన బుల్లెట్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని మేము ఇమ్మీడియట్గా కోర్టుకు హాజరుపరుస్తాము. బాధితులు వాటిని కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు. ముద్దాయిని మేము జ్యుడిషియల్ కస్టడీ కోసం ఈరోజు మన మదనపల్లి మ్యాజిస్ట్రేట్ మేడం దగ్గరికి హాజరుపరచడం జరుగుతుంది. ఎవరైనా సరే దొంగతనాల విషయం ఏదైనా సమాచారం ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకు డయల్ 112 కాల్ చేసి చెప్పాలని మా పోలీసు వర్క్ నుంచి వెళ్ళాము. థ్యాంక్ యూ.